జానీ, నువ్వు చెప్పులు ఎందుకు వేసుకుంటున్నావు? కాలుకేం గుచ్చుకోకుండా. మొబైల్ ఎందుకు వాడుతున్నావు? మాట్లాడుకోవడానికి. డ్రెస్ ఎందుకు వేసుకుంటున్నావు? సిగ్గుంది కాబట్టి. మరి ఆ బ్యాండ్ చెప్పు జానీ. హేతువడుగు ప్రతివానికి సమాధానం చెప్పమని బైబిల్ చెప్తుంది. నువ్వు ఆ బ్యాండ్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? జానీ, ఇవన్నీ వ్యర్థమైనవి. స్టైల్ కోసం, అందం కోసం అన్యులు వీటిని తగిలించుకుంటారు. మనం అన్యుల పోలు నడుచుకోకూడదని బైబిల్ చెప్తుంది. ఈ వ్యర్థమైనవి మనకెందుకు? అంటే ఏదో మామూలుగా. నాకేమైనా చెప్పచ్చు, వాక్యానికి చెప్పుకో. చెవులకు రింగ్లు, మెడలో చైన్లు, చేతులకు బ్యాండ్లు, ఇవన్నీ మనకు అవసరమా? వీటి వల్ల మనకి ఏ ప్రయోజనం ఉండదు. మన గొప్ప చెప్పుకోవడానికి, అందానికి, ఆకర్షణకి మాత్రమే వీటిని వాడతాం. ఇవన్నీ బైబిల్ ప్రకారం తప్పు కదా? మెడలో ఏంటి? క్రాస్ అన్నా. ఎందుకు వేసుకున్నావు? ఏసుక్రీస్తు సిలువ చనిపోడు కదా, అందుకనే వేసుకున్నాను. సిలువ మీద చనిపోతే సిలువ మెడలో వేసుకోవాలా? యేసుక్రీస్తు మరణం గొప్పదే, కానీ సిలువను గొప్ప చేయకూడదు. అన్యులు తమ దేవతల విగ్రహాల మెడలో వేసుకుంటారు. నీకు వాళ్ళకి తేడా ఉంది. అరణ్యంలో మోషే ఇత్తడి సర్పాన్ని పెట్టాడు. దాన్ని చూసిన వాళ్ళందరూ ఆనాడు పాము కాటి నుంచి స్వస్థత పొందారు. ఆ తర్వాత యేసుక్రీస్తు సిలువ మీద చనిపోయాడు. ఆయన సిలువ త్యాగాన్ని చూసిన వాళ్ళందరూ నేడు పాపపు కాడి నుండి స్వస్థత పొందుతున్నారు. నాటి ఇశ్రాయేలీలు తమను స్వస్థపరిచిన దేవునితో పాటు ఆ ఇత్తడి సర్పాన్ని కూడా నెహుష్టా అనే పేరుతో ఆరాధించారు. దేవుడు దాని విగ్రహారాధన అన్నాడు. హిజ్కియా ద్వారా దేవుడు ఆ సర్పాన్ని ముక్కలు ముక్కలు చేయించాడు. ఇశ్రాయేలీలు సర్పాన్ని ఆరాధిస్తే వాళ్ళలాగే క్రైస్తవులు కూడా సిలువకు నమస్కరించడం, మెడలో వేసుకోవడం వంటివి చేస్తూ సిలువను ఆరాధిస్తున్నారు. తెలియకుండానే విగ్రహారాధన జరిగిపోతుంది.